చేయండి రండి. ఈరోజు అయితే మా ఇంట్లో అయితే బిసిబిల్లాబాద్ చేసుకుంటున్నామండి. బిసిబిల్లాబాద్కి వచ్చిన కష్టాలు తెప్పలు అంతా ఇంత కాదండి. ఎందుకు అంటున్నానో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైద్దండి. ఈ బిసిబిల్లాబాద్కి వచ్చిన కష్టాలు ఏంటా అనేది ఇప్పుడు మీరు చూసేయండి. లాస్ట్లో మీకు అర్థమైద్ది నేను ఎందుకు చెప్తున్నాను అనేది. ఈ బిసిబిల్లాబాద్కి అయితే ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాసు పప్పు అయితే తీసుకొని శుభ్రం కడుక్కుంది. అంటే పచ్చిమిరకాయ, బీనీస్, క్యారెట్, బంగాళదుంప అయితే వేసేసుకోవాలండి. బంగాళదుంప కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లో గ్రీన్ పీస్ ఆకుపచ్చ బఠానీలు అయితే వేసుకోవాలండి. బాగా వేసుకున్న తర్వాత దీంట్లో అయితే వాటర్ పోసుకోవాలండి. బాగా వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో అయితే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇదైతే ఏం లేదండి, ఇదంతా ప్రొసీజర్. ఇక్కడ వీళ్ళ కూరగాయ ముక్కలు అంతా వేసేసి దీన్ని బిసిబిల్లాబాత్ అంటారు. అదే మన సైడ్ అయితే దీన్ని పప్పు అన్నమో పప్పు పువ్వు అని ఏదో ఒకటి అనుకోవచ్చు అండి. అదంతా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇదే మీరు కూర చేసుకున్న టైం లేకపోతే ఇలా సింపుల్గా అయితే చేసుకొని తినొచ్చండి. కూరతో కూడా సంబంధం లేదండి. ఇలా చేసుకొని తింటే అంత కమ్మగా ఉండిద్దండి. అయితే ఇప్పుడైతే పసుపు వేసుకొని కొంచెం పసుపు కొంచెం వేసేసుకొని కొంచెం నీళ్ళు అయితే పోసేసుకొని ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని మూత పెట్టుకొని విజిల్స్ అయితే తెచ్చుకోవాలండి. ఆయిల్ కూడా కొంచెం వేసేసుకొని 4 to 5 విజిల్స్ అనేది తెచ్చుకొని మెత్తగా ఉడికించాలండి. బాగా ఉడికించిన తర్వాత దీంట్లో మీరు నీళ్ళు తగినంత కూడా చూసుకొని వేసుకోవాలా. మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడు 4 to 5 ఇప్పుడు ఏం లేదు, చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకన్నానంటే ఈ బిసిబిల్లాబాద్కి వచ్చిన తెప్పలు కష్టాలు ఎందుకన్నానంటానండి, ఈ వీడియో తీస్తున్నప్పుడు నా ఫోన్ అయితే మధ్యలోనే వీడియో అయితే ఆగిపోయిందండి. ఆ ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయి అంతా ఇంత కాదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి. మొత్తం వీడియో తీసి చూపించలేకపోతున్నానండి. ఇదిగో ఇవి అరే బాగా వచ్చినప్పుడే వీడియో ఎందుకు ఇట్లా మిస్ అయిద్దా అని చెప్పేసి భలే బాధేసిందండి. ఈరోజైతే అక్కడ అంతా బాగా ఉడిపోయిన తర్వాత అండి ఒక ఉల్లిపాయ 2 టమోటాలు తీసేసుకొని కోసేసుకొని దాంట్లో తాలింపుకి చింతపండు రసం, ఆ తాలింపులో ఉల్లిపాయ టమోటా బాగా వేగిన తర్వాత చింతపండు రసం కూడా పోసేసి ఇప్పుడు ఉడికించిన ఈ బియ్యం కందిపప్పునైతే దాంట్లో కూడా వేసేసి బాగా దగ్గరగా కొంచెం సేపు అయితే దాంట్లో కలిపేసి ఉంచాలండి. ఈరోజు ఎందుకని నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయి ఇలా ఎందుకు అవుతుందో, వీడియోలు తీసి పెడదాము ఏదో ఒకటి పెడదాము అనుకునే లోపు స్టోరేజ్ ఎక్కువైపోవటం, వీడియోలు రాకపోవటం, కెమెరా రాకపోవటం జరుగుతుందండి. సరేనండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్